ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అంశాలు గురించి ప్రస్తావన తీసుకుని వస్తూ గత 2 రోజుల నుంచి కూడా ఈనాడు దినపత్రికలో జనగణన అందులో కులగణన గురించి ప్రధానంగా శీర్షికలో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇవాళ జనాభా ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంత దారుణంగా ఈనాడు పేపర్ విషం కక్కుతున్నారనంటే నేను అందు గురించి అంటాం. ఈనాడు పేపర్ బీసీలకు వ్యతిరేక పేపర్, బీసీలని అనగదొక్కే పేపర్ కిందన ఇవాళ అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇవాళ ఈనాడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఇవాళ పేపర్ అండి. ఈనాడు పేపరు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18% అని చెప్పారు. అదేవిధంగా ఓసీలు 23% అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఓసీలు 23% అని మెన్షన్ చేస్తూ వెనకాల టేబుల్ 2వ పేజీలో టేబుల్ వేశారు. ఈ టేబుల్లో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కులం పేరు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారని వేశారు తప్పితే బీసీల జనాభా ఎంతమంది ఉన్నారు అనేది ఈనాడు పేపర్లో ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే మీరు విషం కక్కే పేపర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఎంతమంది ఉన్నారో వేశారు, దాని పక్కన బీసీ యొక్క కాలం ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారు అనేది ప్రధానంగా మీ పేపర్లో వస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండెలో గలుక్కుమంటదనా, ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నానండి, 1994లో మురళీధర్ కమిషన్ అని ఆ కమిషన్లో ఇచ్చిన రిపోర్ట్ ఏంట్రా అంటే 52% పైచిలకు 94లోనే బీసీల జనాభా ఉన్నారని చెప్పి తేల్చారు. ఇవాళ ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేపర్. ఆ పేపర్లో అదే 50% మంది అంటే ఇంకొక 2% మంది జనాభా తగ్గిపోయి బీసీల్లో 50% అని చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కులము వాళ్ళ జనాభా ఎప్పుడో 20 సంవత్సరాల హెడ్లో ఉంటారు. వాళ్ళు జనాభా నియంత్రణ చేసిన వాళ్ళు బీసీలు జనాభా ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే సుమారుగా 60% దగ్గర బీసీ జనాభా ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పత్రికలో 50% 2% తగ్గించేశారు. తగ్గించేసి ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఎంత అన్యాయంగా బీసీల పైన అక్కస్సుతో వెనకబడిన కులాలనంటే అక్కస్సుతో ఇవాళ చూపిస్తా ఉన్నారు. ఇంకొక అంశం కూడా, ఇది నేను బోగస్ పేపర్ ఎందుకు అన్నానంటే ఇంకొక నిన్న పేపర్లో నేను చూపిస్తున్నానండి. నిన్న పేపర్లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా, నేను హైలైట్ చేస్తున్నా, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారి జూమ్ ఇన్ చేయమ్మా. తూర్పుగోదావరి జిల్లాలో అతి కనిష్టంగా ఉన్నారంట జనాభా. ఇలా సైడ్కి రా, కొంచెం జూమ్ అవుట్ చేయి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు చెప్పేది ఏంట్రా అంటే 29% ఉన్నారంట జనాభా. ఎంత అన్యాయం అండి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో జనాభా చూస్తే ఇవ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో 29.43% వెనకబడిన కులాలు ఉన్నారంట. ఇదే ఈనాడు పేపర్లో
ఇవాళ వీళ్ళు లెక్కలు వేశారు. ఏమని లెక్కలు వేశారు అని అంటే, ఈనాడు పేపర్లో మొత్తం జనాభా చూడండి, 22,27,000 జనాభా వేశారు ఈనాడు పేపర్లో. తూర్పుగోదావరి జిల్లా గురించి మాట్లాడు. ఇందులో ఎస్సీల జనాభా 4,57,000 మంది వేశారు. ఓసీల జనాభా 7,60,000 మంది వేశారు. అంటే 4 లక్షలు 7 లక్షలు కలిపితే సుమారుగా 11 లక్షల చిల్లర వచ్చింది. ఇక్కడ టోటల్ జనాభా ఎంతండి? 22,27,000 చూపించారు. అంటే సగం పైన జనాభా ఈనాడు పేపర్లు, ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు. అంటే 50% పైచిలకు బీసీలు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి ఇవాళ పేపర్లో వేస్తే, నిన్నటి పేపర్లో ఎంత అన్యాయంగా చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభా 29% అని చూపిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు. నిన్నడు ఈనాడు శీర్షికలో 29% బీసీలు ఉన్నారని చూపిస్తున్నారు. ఇవాళ పేపర్లో గణాంకాలతో వేస్తే 22 లక్షల మంది తూర్పుగోదావరి జిల్లాలో జనాభా ఉంటే, 11 లక్షల సుమారుగా 7 లక్షల మంది ఓసీలు ఉంటే, 4 లక్షల చిల్లరు ఎస్సీలు ఉంటే, 7 + 4 ఎంతండి? 11 లక్షలు. 22లోంచి 11 తీస్తే ఎంతండి? 11 లక్షలు. అంటే సుమారుగా 50% బీసీ జనాభా ఉన్నారని ఇందులో చూపిస్తున్నారు. మరి ఇందులో ఎందుకు 29% చూపించారని అడుగుతున్నా. అంటే దీనికి అర్థం ఏంటంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటు బీసీలకు కేటాయించారు. అక్కస్ అన్నమాట ఈనాడు పేపర్కి. ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంట్ సీటు. ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయిస్తారు? మేము ఎప్పుడైనా కానీ మా సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన సీటే ఇది, బీసీలకు ఇవ్వడానికి లేదు అని అక్కస్సు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? జగనన్న ఏం ఆలోచన చేశారంటే, ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అక్కడ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే 2 గోదావరి జిల్లాలకి తలమానికమైన సీటు. జగనన్న గొప్ప ఆశయంతో బీసీలు కేటాయించారు. 2019లో ఆ రోజు జగనన్న బీసీలు కేటాయించి సీట్ని అత్యధిక 1,25,000 మెజారిటీతో గెలిపించారు. దాని తర్వాత 2024లో కూడా మరి అదే బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. వీళ్ళకి అందరికీ కూడా షేక్ అవుతా ఉంది, ఈనాడు పేపర్కి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారు ఉండేటప్పుడు అప్పుడు బీసీలకి రాజమండ్రి పార్లమెంట్ సీట్ కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, 42 సీట్లు ఒక సీటు పోతే పోనేవండి, ఇది కమ్మ సీటు తప్పితే వేరే వాళ్ళ సీటు కాదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎన్ని పచ్చి అబద్దాలతో ఇవాళ ఈనాడు పేపర్లోనే కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. నిన్నటి పేపర్లోనేమో 29% అని చూపించారు. ఇవాళ గణాంకాలు చూపిస్తేనేమో 50% దగ్గరగా బీసీ జనాభా కనబడతా ఉన్నారు. అంటే ఎక్కడ జరుగుతూ ఉంది? ఏ రకంగా అనగదొక్కుతా ఉన్నారు? బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర కోణం ఏంటనేది ఆలోచన చేయాలి. ఇది కాకుండా అండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, 3 పిల్లలను కనండి 30,000 ఇస్తాను, 4 పిల్లలను కనండి 40,000 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది పిల్లలను కన్నారండి? మీకు ఎంతమంది ఉన్నారండి సంతానము? ఒకే ఒక్కడు. దాని తర్వాత మీ తనయుడికి ఎంతమంది ఉన్నారండి సంతానము? ఒకే ఒక్కడు. అంటే మీరు, మీ పిల్లలు, మీరందరూ కూడా కుటుంబ నియంత్రణ పాటించి మీరందరూ కూడా చక్కగా హై స్టాండర్డ్ లివింగ్ చేస్తారంట. పేద వర్గాలు
అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా తాయిలాలు ఇస్తా ఉన్నాడు. అంటే ఆడవాళ్ళు అంటే పిల్లలుగానే యంత్రాల కిందన ఈ చంద్రబాబు నాయుడు గారు భావిస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే మహిళలనంటే 3 పిల్లలు కానండి, 4 పిల్లలు కానండి, వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ రకంగా ఉంటుంది పేదవాళ్ళకి? నేను అడుగుతా ఉన్నా.